ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, ఈరోజు శుక్రవారము ఉపవాస ప్రార్థన ఉదయం ఉంటుంది, సాయంత్రం ప్రార్థన ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఎక్కువగా మనము మరొక విషయం కొరకు ప్రార్థించాలి. ఏంటంటే 2వ తారీఖు సెమీ క్రిస్మస్. దేవుడు ఈ ప్రాంతంలో డిసెంబర్ 2న చేయటానికి కృప చూపించాడు. ప్రార్థన చేయాలి, అందరము బాధ్యత కలిగి పని చేయాలి. ఈ విషయాన్ని గమనించండి. రెండు ప్రియ దైవజన్మ, ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నటువంటి భాగాన్ని చదువుకొని దైవ ధ్యానం చేద్దాం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తనను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, వందనాలు. ఇదిగో చదవబడిన వాక్యం విరిచి మాకు వడ్డించి సారాంశం తెలియజేసి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు. దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు, దేవుని యొక్క వాగ్దానం ఏంటి, దేవుని ఆజ్ఞలేంటి, దేవుడు చెప్పింది ఎలా చేయాలి, ఎలా చేస్తే దేవుడు తృప్తి పడతాడు, మన గురించి దేవుడు ఎలాగా మనలను ఆస్వాదిస్తాడు, మనల్ని రిసీవ్ చేసుకుంటాడు అనేది యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించి దాన్ని పాటించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నదనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఆ విషయాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలి. అయితే అపోస్తలుడైన పౌలు ద్వారా రాయబడినటువంటి మాటలు ఏమిటి, పౌలు ద్వారా మనకేం చెబుతున్నాడు దేవుడు అంటే, ప్రతి వ్యక్తి తన గురించి తాను లెక్క అప్పచెప్పాలి దేవుడికి. తన గురించి లెక్క అప్పచెప్పడానికి సిద్ధపడండి అంటూ, లెక్క అప్పగించాలి అంటే, లెక్క అప్పచెప్పాలి అంటే ఏమి చేయాలి, దేవుడు చెప్పిన పనులు జాగ్రత్తగా చేశామా లేదా, దేవుడు అప్పగించిన బాధ్యతను జాగ్రత్తగా క్రమంగా మరి భయభక్తులతో నిర్వర్తించామా లేదా అనే విషయాలు కూడా లెక్కలేక వస్తాయి. అంతేకాదు మన మాట, మన చూపు, మన నడవడిక, మన ప్రవర్తన, మనము దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాము, లోకంలోకి వెళ్తే ఎలా ఉంటున్నాము, లోకులతో ఎలా మాట్లాడుతున్నాము, దేవుని సేవకుడితో ఎలా మాట్లాడుతున్నాము, దేవుని పిల్లలతో ఒకరి పట్ల ఒకరు ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు దేవుడి దగ్గర లెక్కలు వస్తాయి. లెక్కలు వచ్చినప్పుడు తమను గురించి తాము లెక్క అప్పగించుకోవాలి అంటూ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట పౌలు భక్తుడు చెబుతున్నాడు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును. ఏంటంట? ప్రతి మోకాలు నాతో కలిపి నా ఎదుట వంగును. అంటే ప్రార్థన చేయటానికి దేవుని తోడు ప్రతి మోకాలు వేయాలి, మోకరించాలి. మోకరించినటువంటి వారు ఊరుకుంటారా అంటే కాదు. ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. ప్రతి నాలుక ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి, యేసుప్రభుని స్తుతించాలి, మోకరించాలి, ఆయన స్తుతించాలి, ఆయనకు స్తుతులు చెప్పాలి, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అంటూ ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తనను గురించి దేవునికి లెక్క ఒప్పచెప్పవలను. లెక్క ఏం చేయాలి? ఒప్పచెప్పాలి, లెక్క అప్పచెప్పాలి. లెక్క ఎవరి దగ్గర ఒప్పచెప్పాలి, ఎవరి దగ్గర చెప్పుకోవాలి అంటే, దేవుని ఎదుట తనను గూర్చి
మనలో ప్రతివాడు తనను గూర్చి దేవునికి లెక్క యొప్పజెప్పవలెను. ఎవరైతే ఈ మాటను జాగ్రత్తగా మనము కూడా లెక్క యొప్పజెప్పవలను అనే భయం ఉంటుందో, భక్తి ఉంటుందో, దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేసి తీరుతారు అనేది లేఖనం యొక్క సారాంశము. ప్రియ దైవజనమ, ఇంకా మనము కొన్ని విషయాలు చూసినట్లయితే దేవుని దగ్గర లెక్క అప్పచెప్పడానికి, దేవుని దగ్గర ముందుకెళ్ళి అయా నువ్వు చెప్పింది నేను నిర్వర్తించాను, చేశాను అని చెప్పుకుండే ఆ ధైర్యం పొందటానికి భూమి మీద ఆయన మాట వినినప్పుడు, ఆయన మాట ప్రకారం మనం ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మంచి పేరు పొందుతాం. యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట ఇలాగు రాయబడింది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను మీ మొర్ర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని. అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని. రక్షణ దినమందు నేను ఆదుకుంటుని. బయలువెడలుడి అని బంధింపబడిన వారితో బయటికి రండని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైనటువంటి స్వాస్థ్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. చూడండి ఎంత శ్రద్ధ. పాడైపోయినటువంటి దేశాన్ని కాపాడి నిన్ను భద్రపరిచి నిన్ను బాగు చేసి నిబంధన చేసి నశిస్తున్న ప్రజలకు సాక్షిగా ఉంచి తిని. ఏమండి, ఆ దేశమును చక్కపరిచి పాడైనటువంటి స్వాస్థ్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ఇది సంగతి. ఇంత కట్టుబాటు, ఇంత శ్రద్ధ దేవుడు తీసుకున్నాడు కాబట్టి మనము దేవుడు చెప్పింది వినాలి. ఈ అన్ని విషయాలలో దేవుని సన్నిధిలో లెక్క ఒప్పచెప్పవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దైవజనాంగమ మనం చూస్తే అదే యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట, 23వ వచనంలో ఒక మాట, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. చూసారా, ప్రతి మోకాలు వంగాలి, నా ఎదుట నా సన్నిధిలో వంగాలి అని ఇక్కడ ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మదేవుడు పలికిస్తే అది పౌలు భక్తుడు స్పష్టంగా ప్రభు రాయించాడు అని మళ్ళీ ఆ మాటను ఎత్తి రాస్తున్నాడు. ఎవరు? పౌలు భక్తుడు. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తనను గురించి దేవునికి లెక్క యొప్పచెప్పవలెను. ఇది దేవుడు కోరుకున్నటువంటి నిబంధన. పౌలు నేర్చుకున్నటువంటి పాఠము, మనకు నేర్పిస్తున్నటువంటి సర్వసత్యము. కాబట్టి లేఖనాన్ని అనుసరించాలి. మనకు బాధ్యత ఉంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి. నాకు పట్టదులే, నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను, నాకు కుదరదులే, నాకు నచ్చినట్టు చేస్తాను, నా ప్రయాణం నాదే, ఎవడేమనుకుంటే నాకేమి అనుకుంటే కుదరదు. దైవజనాంగమ ఖచ్చితంగా దేవునికి లోబడి మనం ప్రయాణం చేస్తే మన లెక్కలన్నీ దేవుడు చూసినప్పుడు బహుమానం పొందుతాము. మంచి నమ్మకమైన కుమారుడా, నమ్మకమైన కుమార్తె, నమ్మకమైన భలే దాసురాలా అని ప్రభు పిలిచే రోజు ఒకటి ఉన్నది అనేది మనము మర్చిపోకుండా దేవుణ్ణి స్తుతించవలసినటువంటి అవసరము ఎంతైనా మనకున్నది. అక్కడే ఇంకొక మాటను చూస్తే 7వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ ఏమనుందంటే, రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, మనలో ఎవడను తన కోసరము బ్రతకడు, ఎవడను తన కోసరమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసరమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసరమే
చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతికినను చనిపోయిన మనం ఎవరో తెలుసా? ప్రభువారం. ప్రభు కొరకే బ్రతకాలి, ప్రభు కొరకే చనిపోవాలి, ప్రభు కొరకే ఈ ప్రయాస, ప్రభు కొరకే ఈ శ్రమ, ప్రభు కొరకే ఈ జీవితం విలువైనది, అది ప్రభు కొరకు వినియోగించాలి అని లేఖనములో స్పష్టంగా మనకు రాయబడినటువంటి మాట. దైవజనాంగం ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాటను చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 19-20 వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, ఇలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ఇంకా మీరు చదువుకుంటే అందులో ఆ 10వ వచనం చదవండి, ఆ 12వ వచనం చదువుకోండి, 2 కొరింథీ 5:10 వచనం చదవండి, ప్రకటన గ్రంథము 2:12 కూడా చదువుకోండి. ఎన్ని చదువుకుంటే మీకు కావలసినటువంటి సర్వసత్యము దొరుకుతుంది అనే విషయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక 14వ అధ్యాయము 11-12 వచనాలు. నా తోడు ప్రతి మోకాలును, నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తనను గురించి దేవునికి లెక్క చెప్పవలెను. దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి ఇది గుండెల్లో ఉంటే, హృదయంలో ఉంటే, మన దేహంతోనూ, మన ప్రవర్తనతోనూ, మన మాటతోనూ, మన నాలుగుతోనూ, మన శరీరంతోనూ, సమస్త విధి విధానాలతో ప్రభుని మహిమపరిచే వారిగా ప్రభు మనల్ని ఎన్నుకున్నాడనే విషయాన్ని మరిచిపోకూడదు. రండి ప్రియ దైవజనమ, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఇతబడిన వాక్యం ఫలింపచేసి అందరి హృదయాలు ముద్రించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, చిన్నమని మీ పాస్తానికి చేర్చుకోమని, దిన రక్షణ దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.